జై గురుదత్త శ్రీ గురుదత్త. మనం పాసురంలోకి అడుగుపెట్టే ముందుగా మన అమ్మ ఆండాళ్ళ తల్లిని అంటే గోదాదేవిని ఒక్కసారి నమస్కరిస్తూ ప్రార్థన చేసి ఆ తర్వాత పాసురంలోకి మనం అందరం కూడా అడుగు పెడదాం. ఎందువల్లంటే మన అమ్మ కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలి కాబట్టి మన అమ్మని ఒక్కమారు మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. నీళాతుంగస్తనగిరితటి సుప్తముద్బోజ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమజ్జాపయంతి స్వోచ్చిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. తెలుగులో నీలోన్నతస్తనగిరిచర్యలన్ నిదురించు శ్రీకృష్ణ సింహమును ప్రేమారమేల్కొలిపి ఉపనిషత్ సిద్ధమౌ శేషత్వార్హతను తెలియజెప్పి ఆ ముక్తమాల్యముల ఆతనిని బంధించి భోగించు గోదమ్మ నీకిదే వందనము వందనము పాదాభివందనము. ఈ ధనుర్మాస వ్రతం అనేది దివ్యమైన భవ్యమైనటువంటి వ్రతం. ఈ వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు. కులమతాలతో సంబంధం లేదు, వర్ణాలతో సంబంధం లేదు. భగవంతుని పట్ల ప్రేమాభిమానాలు వినయ విధేయతలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించవచ్చు. అయితే ఈ భవ్యమైన వ్రతానికి కావాల్సింది మాత్రమే భగవంతునిపై ప్రేమ అనేది మాత్రం కావాలి. ఈ విధంగా మన అమ్మ ఈ ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించి మొదటి పాసురంలో తన తోటి గోపికలను ధనుర్మాస వ్రతానికి రమ్మని అందరినీ కూడా అమ్మ ఆహ్వానిస్తూ ఉంటుంది. నిజానికి వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి గోపికలందరూ కూడా భాగ్యవంతులే. అప్పుడు అమ్మ అంటుంది, నిజానికి మీ ఆనందాలు కావు, మీరు భాగ్యవంతులైనప్పటికీ కూడా మీ ఆనందాలు కావు. భగవంతుణ్ణి భక్తితో ఆరాధిస్తే భగవంతుడు మురిసిపోతాడు. ఆ మురిసిపోయే ఆనందమే మన ఆనందం. ఆయన బాధపడితే అదే మనకి బాధ అని మన ఆనందాలు కానీ మన బాధలు కానీ కాదు, భగవంతుడి ఆనందమే మన ఆనందం అని అమ్మ చాలా చక్కగా ధనుర్మాస వ్రతానికి వాళ్ళందరినీ సంసిద్ధులు చేస్తూ అమ్మ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటుంది మొదటి పాసురంలో. ఇంకా రెండో పాసురంలో అమ్మ ఆహ్వానం మేరకు కొంతమంది వస్తూ ఉంటారు గోపికలు. వాళ్ళకి అమ్మ రెండో పాసురంలో ధనుర్మాస వ్రతానికి కావాల్సినటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మ తెలియజేస్తుందన్నమాట. ఇంకా మూడో పాసురంలో అమ్మ చాలా అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరణ చేస్తుంది. ఎందువల్లంటే ఒక వ్రతం కానీ ఒక ఇల్లు కానీ సుభిక్షంగా ఉండాలి అంటే వామనావతార ఘట్టాన్ని చదవమంటారు మన పెద్దలు. అయితే అమ్మ కూడా ఈ వ్రతంలో వామనావతార ఘట్టాన్ని చాలా ఆవిష్కరిస్తోంది చాలా చక్కగా. అయితే 3 అడుగుల నేల గురించి అమ్మ చెబుతూ, వామనుడు 3 అడుగుల నేల అడిగాడు. మనకు చూడటానికి మనం సాధారణమైన మనుషులం కాబట్టి మనకి నేల లాగానే అనిపిస్తుంది. కానీ అవి అహంకారము, మమకారము, అవిద్య అని అమ్మ చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. అయితే ఈ పాసురాన్ని సర్వసాధారణంగా శుభప్రదమైన కార్యక్రమాల్లో ఆశీర్వచన పాసురంగా మన పెద్దలు గానం చేస్తూ ఉంటారు. ఏ శుభకార్యం జరిగినా ఈ మూడో పాసురాన్ని, తిరుప్పావైలో ఉన్నటువంటి మూడో పాసురాన్ని గానం చేస్తారు. ఎందువల్లంటే వామనావతార ఘట్టానికి ప్రాధాన్యతనిచ్చినటువంటి పాసురం కాబట్టి అందరూ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో వామనావతార ఘట్టాన్ని వినిపించడం కోసమని ఈ పాసురాన్ని పెద్దలు గానం చేస్తూ ఉంటారు. అమ్మ మూడో పాసురంలో చాలా చక్కగా వామనావతార ఘట్టాన్ని ఆవిష్కరించింది. ఇంకా 4వ పాసురంలో అమ్మ ఈ ధనుర్మాస వ్రతానికి కావాల్సింది ఏంటంటే మొట్టమొదటి విధి స్నాన విధి. అందరూ స్నానం చేసి ఉండాలి. బాహ్య స్నానము అంతర్స్నానము జరిగి ఉండాలి. అయితే బాహ్య స్నానం జరగడానికి ఎంతమంది నీరు సక్రమంగా ఉండాలి కాబట్టి అప్పుడు అమ్మ పర్జన్య దేవుణ్ణి పిలుస్తుంది. అమ్మ ఆ పర్జన్య దేవుణ్ణి ఆళిమలక్కన్న అనంగానే వెంటనే పర్జన్య దేవుడు వచ్చేస్తాడు. వచ్చేసి రాగానే అమ్మ విధి విధానాలు తెలియజేస్తుంది. పర్జన్య దేవుణ్ణి ఆళిమలిక్కన్నా అని పిలిచింది అమ్మ.
అందువలన ప్రకృతిలో భగవంతుడు, భగవంతుడిలో ప్రకృతిని అమ్మ దర్శించింది కాబట్టి ఈ రోజున మనం ధనుర్మాస వ్రతం గురించి, అమ్మ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకా 5వ పాసురంలో అమ్మతో వచ్చిన వారి గోపికలందరూ కూడా కర్మఫలాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటుంటే ఆ మాటలన్నీ కూడా అమ్మ చెవులు పడతాయి. మన ఆండాళ్ళ తల్లి మాత్రం చివరిగా ఒక మాట చెప్తున్న వాళ్ళు మాట్లాడుకుంటుంటే, ఏమండరా ఏమిటి మాటలు, కర్మఫలాల గురించి మీరు మాట్లాడుతున్నారు, పరమాత్మ నామాన్ని పట్టుకోండర్రా, మీరు పరమాత్మ నామాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, ఈ కర్మఫలాలను కాదు. పరమాత్మ నామాన్ని పట్టుకుంటే ఆయనే అన్నిటినీ కాపాడుతాడు. మొత్తం మీద 5వ పాసురంలో స్వామి నామ సంకీర్తన చెయ్యమని అమ్మ చెప్పకనే చెబుతోంది గోపికలందరికీ కూడా. అయితే 1 నుంచి 5 ఉన్నటువంటి పాసురాలన్నింటినీ కూడా మనం ఈ ధనుర్మాస వ్రతానికి ఆహ్వానం కింద మాట్లాడుకుంటే 6వ పాసురం నుంచి శ్రీవ్రతము అంటే ధనుర్మాస వ్రతము మొదలు పెట్టడానికి ఆ రోజుగా మనం మాట్లాడుకోవచ్చు. అంటే 6వ పాసురం నుంచి శ్రీవ్రతం ప్రారంభమవుతుందనే మనం మాట్లాడుకోవాలి. 6వ పాసురంలో మొట్టమొదటి ఒక గోపబాలికని లేపుతారనమాట. ఆ లేపడం కూడా సత్సాంప్రదాయంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ అమ్మ పక్కన ఉన్నటువంటి గోపబాలికలు మాట్లాడుతూ ఉంటారు. లోపల పడుకున్నటువంటి గోపబాలికని లేపుతారు. ఓ పిల్ల, నీవు కూడా లేచి రా అమ్మా, చక్కగా నిన్ను లేపడానికి మేము వచ్చాం, చక్కగా నువ్వు రా, ధనుర్మాస వ్రతాన్ని ఆరంభిద్దాం మనం అందరం కలిసి అనగానే ఆ లోపల ఉన్నటి గోపబాలిక కూడా లేచి ఆ బృందంతో కలుస్తుంది. అక్కడికి 6వ పాసురం మనం పూర్తి చేసుకున్నాం. ఇంకా 7వ పాసురంలో మరలా ఇంకొక గోపబాలికను లేపడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఇక్కడి నుంచి 6వ పాసురం నుంచి 10 మంది గోపబాలికలను లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మన అమ్మవాళ్ళు. అంటే 10 మంది ఆళ్వార్లను తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది అమ్మ. ఓ నాయకామణి, లేమ్మా, లోపల పడుకుంటావేంటి, చక్కటి తేజోమూర్తి అయినటువంటి నువ్వు శ్రీమన్నారాయణ దర్శనార్థం మేమందరం వెళుతుంటే లోపల పడుకుంటావా, ఓ తేజశాలిని, రామ్మా మాతో పాటు రా అని చెప్పి ఆ 7వ రోజు పాసురంలో గోపబాలికని మన అమ్మ మిగతా గోపికలందరూ కూడా లేపడానికి ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ళు ఆ పడుకున్నటువంటి గోపబాలిక కూడా వస్తుంది. ఇంక 8వ రోజు పాసురంలో ఇక్కడ ఏంటంటే గోపిక కృష్ణునికి కూడా కుతూహలం తెచ్చేటటువంటి విలాసవతి. అంటే కృష్ణుడికి కూడా ఈ అమ్మాయి మీద కుతూహలం ఎక్కువగా ఉంటుంది. ఆ అమ్మాయి అంత విలాసవతి అనమాట. పరిపూర్ణమైన స్త్రీత్వం కలిగినటువంటి ప్రౌఢ కింద మనం మాట్లాడుకోవాలి. అంటే ఆ అమ్మాయికి ఏంటంటే కృష్ణుడి వద్దకు నేను ఎందుకు వెళ్ళాలి, కృష్ణుడే మన దగ్గరికి రావాలి అని ధీమాతో పడుకుంటుంది అమ్మాయి. అయితే దాన్ని మనం వేరే విధంగా కాకుండా అచంచలమైన విశ్వాసంతో, అంటే పొగరని మాట కాకుండా అచంచలమైన విశ్వాసంతో మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ అమ్మ కూడా అదే ఉంటుంది. అచంచలమైన విశ్వాసంతో లోపల పడుకున్నటువంటి యోగ నిద్రలో ఉంది. ఆ అమ్మను లేపడం కోసం వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ పాసురాన్ని పాడతారు. ఈ చక్కగా లోపల పడుకున్నటువంటి గోపబాలికని 8వ పాసురంలో మన అమ్మ వాళ్ళందరూ కూడా లేపడం జరుగుతుంది. ఇంకా 9వ పాసురంలో మాట్లాడుకుంటే మనం 9వ పాసురంలో చెప్పబోయేటటువంటి గోపిక, లోపల పడుకున్నటువంటి గోపికే ఇంకా పరాకాష్ట అనమాట. ధ్యానానికి పరాకాష్ట ఆమెను లేపుకు తీసుకువెళితేనే శ్రీకృష్ణుడు దర్శనం అవుతుందని అమ్మ గ్రహించి అటువంటి ఆచారులను, అటువంటి ఆళ్వార్లను అమ్మ లేపుతోంది. మా అత్త కూతురా, లేచి మడికవాటపు గడి తీసి రావమ్మా బయటికి. ఓ అత్త, నీవైనా చెప్పు, నీ కూతురు ఏమైనా మోగదా, చెవిడిదా, అలిసిపోయిందా, ఏమన్నా నువ్వేమైనా వద్దని చెప్తున్నావా, రావద్దని చెప్తున్నావా, లేదా నిద్ర పట్టేటట్టు ఏమన్నా మంత్రం ఏమైనా వేసావా? అయితే మహామాయావి మాధవ వైకుంఠవాసాన్ని పెక్కు నామాలు పాడు, ఆమె మేల్కుని మాతో చేరుతుంది అనగానే, వీళ్ళు ఆ మాటలు అనగానే ఒక్కసారి అమ్మాయి రోమాలు నిక్కపుడుచుకుని వెంటనే యోగ నిద్రలో ఉన్నటువంటి గోపబాలిక వచ్చి బృందంలో చేరుతుంది. ఇది 9వ పాసురంలో మనం మాట్లాడుకోవడం జరిగిందనమాట. 10వ పాసురంలో అమ్మ చాలా చక్కగా గోపబాలికను, లోపల ఉన్న గోపబాలికను లేపడానికి ప్రయత్నం చేస్తుంది. మరీ ఇంత ముద్దు నిద్ర అయితే ఎట్లాగమ్మా, మా అందరికీ అరుదైన అలంకారం నీవే కదా తల్లి, నీవు వచ్చి నిలిస్తే ఈ ధనుర్మాస వ్రతానికి ఎంత అందం వస్తుందమ్మా, చక్కగా భగవంతుని మేము ప్రార్థన చేస్తూ వెళ్తున్నాం, నువ్వు కూడా మాతో రావచ్చు కదా అనగానే లోపల పడుకున్నటువంటి ఆ అమ్మ, ఆ గోపికా తల్లి ఈ ధనుర్మాస వ్రతాల్లోకి చేరుతుంది. అక్కడితో 10 పాసురాలు మనకి పూర్తవుతాయి. మనమ్మ గోదామాత ఆండాళ్ళ తల్లి 11వ పాసురంలో తిరుమంగయాళ్వార్ భావాలు కలిగినటువంటి గోపబాలిక లోపల పడుకుంటే ఆ గోపబాలికను కూడా లేపుకు తీసుకెళ్దాం ధనుర్మాస వ్రతానికని అమ్మ
ఎంత ప్రయత్నం చేస్తూ శ్రీమన్నారాయణ్ణి కీర్తిస్తూ ఆ గోపబాలుణ్ణి ఆ కృష్ణుణ్ణి కీర్తిస్తూ మేము వస్తుంటే నువ్వు చక్కగా లోపల పడుకుంటావా? ఆ నీలమేఘశ్యాముని కీర్తిస్తున్నాం కదమ్మా, నువ్వు కూడా రామ్మా అనగానే అమ్మ కొన్ని ఉదాహరణలు చెప్తుంది. ఆ ఉదాహరణతో తిరుమంగయ్యాళ్వార్ భావాలకు చెందినటువంటి ఆ గోపబాలిక వచ్చి అమ్మ వాళ్ళ బృందంలో కలుస్తుంది. అక్కడితో 11వ పాసురం పూర్తవుతుందని మనం మాట్లాడుకున్నాం. ఈరోజు 12వ పాసురం అండి. మన అమ్మ అత్యద్భుతంగా గానం చేస్తుంది. పైగా ఈ 12వ పాసురం చాలా ముఖ్యమైన పాసురం కూడా. ఇక్కడ ఏంటంటే ఈ పాసురంలో మనం తెలుసుకోవాల్సింది, లోపల పడుకున్నటువంటి గోపబాలిక స్వధర్మాన్ని కూడా వీడి, అంటే స్వధర్మాన్ని ఆచరింపకుండా లోపల పడుకున్నటువంటి కేవలం స్వామి మీదే ధ్యాసతో లోపల యోగ నిద్రలో ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే కృష్ణుని యొక్క స్నేహితుని యొక్క చెల్లెలు లోపల పడుకుని ఉందన్నమాట. ఆమెను మేల్కొల్పడానికి అమ్మవాళ్ళు వచ్చారు. ఎందువల్లంటే స్వామి ఆనందమే మన ఆనందం కదండి, స్వామి దుఃఖమే మన దుఃఖం. కాబట్టి స్వామి ఆనందంగా ఉండాలంటే స్వామికి సంబంధించిన పనులే చేయాలి, ఆయనకి ఇష్టమైన పనులే చేయాలి. అందువలన మన అమ్మ శ్రీకృష్ణుని యొక్క మిత్రుని యొక్క చెల్లెల్ని తీసుకెళ్తే దృష్టి ముందు ఆ అమ్మాయి మీద పడి తర్వాత మన మీద పడుతుంది. కాబట్టి మనతో శ్రీకృష్ణుడు చక్కగా మాట్లాడతాడనే ఉద్దేశంతో అమ్మ ఎంత కష్టమైనా ఈ రోజున ఆ లోపల ఉన్నటువంటి గోపబాలికను లేపడానికి వచ్చారు. అయితే ఈమె యొక్క స్థితప్రజ్ఞావస్థ మామూలుది కాదండి. తొలి దశ యొక్కనటువంటి స్థితప్రజ్ఞావస్థ. తొలి దశ యొక్క స్థితప్రజ్ఞావస్థ ఎలా ఉంటుందంటే యతమానావస్థ అంటారు. ఈ యతమానావస్థ అంటే అర్థం ఏంటంటే అసలు అన్నీ వదిలేసేసి కేవలం అంటే స్వకార్యం కూడా వదిలేసేసి స్వామి కార్యమే ముఖ్యం, నాకు స్వకార్యం వద్దు, నా స్వామి కార్యమే నా స్వకార్యం అన్నట్టుగా వెళ్ళేటటువంటి అవస్థ ఇది స్థితప్రజ్ఞావస్థలో తొలి దశ అంటారండి, యతమానావస్థ. ఈ యతమానావస్థలో ఉన్నవాళ్ళు ఎవరు అంటే మనకు అర్థమైంది. ఎవరో అంటే లక్ష్మణుడు. ఆ లక్ష్మణుడు యతమానావస్థలో ఉన్నవాడే. ఎందువలన తన స్వకార్యాన్ని వదిలి స్వామి కార్యమే నా కార్యం అనుకున్నట్టుగా వెళ్ళాడు. కాబట్టి లక్ష్మణావస్థలో ఉన్నట్టు కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే లోపల పడుకున్నటువంటి గోపబాలిక సామాన్యమైన గోపబాలిక కాదండి. కులశేఖరాళ్వారి యొక్క విధానాన్ని అనుసరించినటువంటి గొప్ప గోపబాలిక. పైగా శ్రీకృష్ణుని మిత్రుని యొక్క చెల్లెలు. లోపల అలా దీర్ఘ నిద్రలో ఉంది, యతమానావస్థలో ఉంది. అయితే శ్రీకృష్ణుడు యతమానావస్థ గురించి భగవద్గీతలో చాలా అద్భుతమైన విషయాలు చెప్పారండి. మామూలుగా చెప్పలా, శ్రీకృష్ణుడు అత్యద్భుతంగా చెప్పారు. ఏమని చెప్పారు? యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అవయవాలను వెనుక్కు లాక్కున్నట్లే ఇంద్రియాలను ఇంద్రియ విషయముల నుండి పూర్తిగా ఉపసంహరించుకున్నవాడే స్థితప్రజ్ఞుడు అని చెప్తున్నాడు. అదే యతమానావస్థ గురించి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అంటే తాబేలు తన ఇంద్రియాలను ఎలా వెనక్కి లాక్కుంటుందో బాహ్య పరిస్థితుల నుండి బాహ్య వృత్తుల నుండి మనం కూడా అంతర్ముఖం కావాలి అంటే అలాగే ఉపసంహరించుకోవాలి కొన్ని విషయాలను చెప్తున్నారు. ఇదే విషయాన్ని పతంజలి మహర్షి కూడా ఎంత చక్కగా చెప్పారు తెలుసా అండి. చిత్తము బాహ్య వృత్తుల నుంచి త్యజించి అంతర్ముఖం కావాలని పతంజలి మహర్షి కూడా చాలా అద్భుతంగా కొన్ని విషయాల్లో చెప్పారు మనకి. అంటే ఇట్టి యతమానావస్థలో ఉన్నటువంటి గోపబాలిక అంటే లక్ష్మణుని వంటి పోలికలు కలిగినటువంటి గోపబాలిక లోపల పడుకుంది. అదేవిధంగా మన శ్రీకృష్ణుని యొక్క మిత్రుని యొక్క చెల్లెలు లోపల పడుకుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కులశేఖరాళ్వారి యొక్క స్థితిని కలిగి ఉన్నటువంటి గోపబాలిక లోపల పడుకుంది. అందువలన మన అమ్మ ఇవాళ ఆ గోపబాలికని తీసుకెళ్లకుండా నేను వెళ్ళను, ధనుర్మాస వ్రతానికి స్వామి దగ్గరికి వెళ్ళని మొండి పట్టుదలతో అక్కడికే వెళ్ళి ఆ అమ్మాయిని యతమానావస్థలో ఉన్నటువంటి గోపబాలికని లేపడానికి మన అమ్మ గోపబాలికలందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అమ్మ అత్యద్భుతంగా ఈరోజు గానం చేస్తుంది. ఆ గానం విని లోపల ఉన్నటువంటి గోపబాలిక కూడా రావడానికి ప్రయత్నం చేస్తుంది. అందువలన అమ్మ గానం చేస్తుంది కాబట్టి మనం కూడా ఒకసారి గానం చేద్దాం. అమ్మతో పాటు మనం కూడా ఆ గానాన్ని చేసుకుంటూ వెళ్దాం. తర్వాత దాని గురించి మనం వివరించుకుందాం. కనైత్తెళం కట్రురుమై కన్రుక్కిరంగి ననైత్తుమలై వళియై నిన్றுபால் சோரா நனைத்தெல்லம் சேராக்கு நச்சல்வம் தங்காய்
பனித்தலை வேளலின் வாசல் கடை பற்றி சினத்தினால் தென்றிலங்கிக்கோம் ஆனை செற்ற மனத்துக்கினியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தாய் எழுந்திராய் ஈதன்ன பெருருக்கம் அனைத்தெல்லாத்தாரும் அறிந்தேலூர் எம்பாவாய். లేగలను తలచి జాలి గొనియరచి ఎనుములు శిరముల పాలుదారగ కురియ వీడెల్ల నాని చిత్తడి ఆయనే చెలియ మేటి సంపదలున్న మునగాడి చెల్లెల మంచు మాతలపై పడగా నీవాకిలి పట్టి కోపమున రావణుని కూల్చిన శ్రీరాముని కీర్తింపగా పెదవి కదపమేమే కలికి మాయ నిద్రను మేడి మెలుకోవమ్మ నీ సంగతులు తెలుసులే బంగారు బొమ్మ జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము. ఆహా, ఎంత అత్యద్భుతంగా అమ్మ గానం చేసిందండి ఈ పాసురాన్ని, 12వ పాసురాన్ని. అయితే ఈరోజు లోపల పడుకున్నటువంటి గోపబాలిక శ్రీకృష్ణుని యొక్క మిత్రుని యొక్క, అంటే ఆప్తమిత్రుని యొక్క చెల్లెలిగా మనం మాట్లాడుకోవచ్చు. నిజానికి శ్రీకృష్ణునికి అంత ఆప్తమిత్రుడైన వారు ఎవరు అంటే ఆయన పేరు శ్రీధాముడు. అయితే ఈయన కృష్ణుణ్ణి ఎప్పుడు కూడా విడిచి ఉండడం ఆయనకి ఇష్టం లేదు. కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలన్న పద్ధతిలో ఉండేవాడు. దానివల్ల ఆయన విద్యుక్త ధర్మమైనటువంటి గోవులుకి పాలు పితకడం కూడా మర్చిపోయాడు. ఎప్పుడైతే ఆ పాలు పితకడం మర్చిపోయాడో గేదెలు వాటి లేగదోడలను తలుచుకుని పాలు నేలపై స్రవించేస్తున్నాయి. అలా కారిపోతున్నాయి పాలు పొదుగుల నుంచి. క్షీర ప్రవాహంతో ఇల్లంతా నాని అక్కడ బురదైపోయింది. అంత బురదైపోతున్న పాలు అలా ద్రవంగా కారిపోతున్న పొదుగుల నుంచి ఆ అమ్మాయి లేవట్లా, లోపల అలాగే పడుకుంది. అలా కారిపోతున్నాయి ఆ పొదుగుల నుంచి, అలా పాలు కారిపోతున్నా అసలు దాన్ని పట్టించుకునేవాడు లేదు. అట్టి గొప్ప సంపద గల శ్రీరాముని చెల్లెలా వేకువన మంచు తలలపై మాకు పడుతోంది. నీ వాకిట నిలిచాం, బురదలో కాలు జారకుండా మీ ఇంటి వాకిలి పై దండాన్ని పట్టుకుని ఉన్నాం. మేము ఎంత ఇదిగా వచ్చామో తెలుసా నిన్ను లేపడం కోసం. పొదుగుల నుంచి పాలు అలా కారిపోతున్నాయి. కిందేమో బురద, పైనేమో మంచు. మాకు ఎలా ఉందంటే ఎక్కడ కాలు వేస్తే ఎక్కడ జారి పడిపోతామా అని భయం చేత నీ వాకిలి గడపొందుసో పైన దండాన్ని ఇలా పట్టుకున్నాం. అయితే కోపం తెచ్చుకుని లంకాధిపుని చంపిన మనోభిరాముడైన శ్రీరామచంద్రుని కీర్తిస్తున్నాం. అది విని నువ్వు నోరు విప్పవా? అసలు లేవలేవా? ఇది ఏమిటమ్మా అంత గాఢ నిద్ర నీకు తల్లి? ఊరు వారందరికీ తెలిసిపోయిందిలేమ్మా నీ విషయం. ఎకనైనా రా అమ్మారా, లోపల పడుకుంటావేంటి అంత చక్కగా? మేము చక్కగా భవ్యమైన దివ్యమైన ధనుర్మాస వ్రతాన్ని చేసుకుంటూ వెళుతుంటే నువ్వు అంత గాఢ నిద్రలో ఉంటావా? ఇక్కడ పాలు పొదుగుల నుంచి కారిపోయి కింద బురదైపోయింది, పైనేమో మంచు విపరీతంగా ఉంది. మేము ఆ శ్రీరామచంద్రుడు నామాన్ని కీర్తిస్తున్నాం ఇక్కడ. నువ్వు అది తెలుస్తోందా అసలు నీకు? అసలు ఎంత నిద్ర ఏంటమ్మా నీకు? రా, నువ్వు మనందరం కలిసి ఆ శ్రీకృష్ణుడి యొక్క సన్నిధికి చేరదాం. అందుకనే కదా ధనుర్మాస వ్రతాన్ని మనం చేస్తున్నాం. నువ్వు అలా పడుకుంటే ఎలా తల్లి అనగానే లోపలున్న గోపబాలికి కూడా రావటం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆవుల కంటే గేదెలకు దూడల మీద ప్రేమ అధికంగా ఉంటుందండి. సర్వసాధారణంగా ఉన్నటువంటి విషయం మనం మాట్లాడుకుంటున్నాం. అక్కడక్కడ ఉండవచ్చు, కానీ ఆవుల కంటే గేదెలకు దూడల మీద ప్రేమ అధికంగా ఉంటుంది. అవి లేగదూడలకి ఎంత కష్టమైన ఇబ్బందినైనా సహిస్తాయండి. అలా ఉంటాయన్నమాట. తమకు తాము పోషించుకునే శక్తి లేక ఉండినవి ఏంటి అంటే లేగదోళ్ళు తమకు తాము పోషించుకోలేవు. అందువల్ల ఆధారపడాల్సి వస్తుంది. తమ ఆత్మలను తాము ఉజ్జీవింపచేసుకోలేని చేతనలు
ఎలాంటి వారయ్యా అంటే లేగదూడలు లాంటి వారేనండి. మనం అందరం కూడా లేగదూడలు లాంటి వారమే. ఆవులు గేదెలు ఎలాంటివయ్యా అంటే ఉదారమైన ఆచార్యులు లాంటివి. అయితే వారికి భగవదనుభవం పరిపూర్ణంగా ఉండుట, నిజంగా చెప్పాలంటే పాలు సమృద్ధిగా ఉండటం. అక్కడ గోవుల నుంచి పాలు వస్తుంది అంటే అర్థం ఏంటంటే అక్కడ ఆచార్యులతో గోవులను పోల్చచ్చు. ఆ పాలు వాళ్ళకి జ్ఞానం, అంత సమృద్ధిగా జ్ఞానం ఉంది. ఆ గోవులు ఎవరయ్యా అంటే ఆచార్యులు అనమాట. అంత చక్కగా అమ్మ ఇక్కడ చెప్తోందండి. దూడను దూరంగా ఉంచి తాడుతో కట్టారు. ఆ దూడ తనంత తాను తల్లికి చేరలేదు. ఆ పాశం నుండి విడిపించుకుని కానీ తల్లి పొదుగున పాలు తాగలేదు. అలాగే జీవుడు కర్మపాశం అనే అవిద్యా రజ్జుచే ఈ శరీరము దొంగ కట్టేశారు. దాన్ని వదిలించిన నాడు అప్పుడు మాత్రమే భగవంతుని జీవుడు చేరలేడు. అంతవరకు చేరలేడు, దాన్ని వదిలిస్తేనే చేర్చగలుగుతాడు. ఇలా బంధమున్న జీవుని ఉజ్జీవనకు హేతువైన అతన్ని సర్వేశ్వరుని కనుక చేర్చేవాడే ఆచార్యుడు. అంటే ఈ జీవుణ్ణి తీసుకెళ్ళి ఒక దొంగ కట్టేశారు. భగవంతుని చేరలేకపోతున్నాడు. ఈ భగవంతుని చేరాలి అంటే మధ్యలో అనుసంధానం చేసేవారయ్యా అంటే అది ఆ కట్లిప్పి ఆ బంధాలను ఇప్పి మన పంపించాలి భగవంతుడి దగ్గరికి. అంటే ఎవరు పంపించగలరు? ఆచార్యుడే. అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని పాలద్రోలి భగవంతుడి వైపు నడిపించేవారు ఎవరయ్యా అంటే ఆచార్యులే. గేదెలు క్షీరదాలను కురియగా కోపాలని ఇల్లంతయు బురదైపోయిందంట. అదే వారి సంపద అండి. నిజంగా పాలు క్షీరము ధారలుగా వెళ్ళటం అనేది నిజంగా అది సంపద. గోపబాలులకి సంపద ఏంటయ్యా అంటే క్షీరమే. క్షీరం ఉంది కాబట్టే సంపదలు ఉన్నాయి. ఇంతవరకు భగవంతుని ధ్యానింపక ఆర్ద్రత లేక గట్టిగానున్న మనస్సు భగవంతుని వైపు మళ్ళీ మెత్తపడుతుంది. భాగవతుల సహవాసము చేతను ఆచార్యోపదేశం చేతను అంతఃకరణ ఆర్ద్రమవుతుంది. అంటే వాళ్ళు కేవలం ఆ పాలని కూడా అటువంటి సంపదను కూడా వదిలేసి కేవలం భగవంతుల్లో ఆ ధ్యానింపులు ఆర్ద్రత కలిగి ఉన్నారు. వాళ్ళు కింద నేలంతా పాలతో బురదైపోతే పైన వేకున మంచు కురుస్తోంది. ఆచార్యుల భగవద్ అనుగ్రహ ప్రవాహమే నేలపై తడి. ఇంకా మంచు అంటారా, ఆళ్వాచార్యుల దివ్య సూక్తి సుధ కింద మనం మాట్లాడుకోవచ్చు. కింద బురదలో కాలు జారుతున్నదట అని అమ్మ ఒక మాట అంది. అంటే దాని అర్థం ఏంటంటే భోక్తృత్వ బుద్ధి కలుగుడి చేత కాలు జారుతుంది అంతే. అట్లా జారకుండా పట్టుకోవాల్సిందని దేన్ని? ద్వారపు పై కమ్మీని పట్టుకోవాలి. మేము ద్వారపు పై కమ్మీని పెట్టుకున్నాం, ఇక్కడ బురదగా ఉంది అని అమ్మ చెప్తుంది. అంటే అక్కడ అర్థం ఏంటి? ద్వారం అనగా ఏంటి అర్థం? భగవద్ అనుభవం ప్రవేశింపచేసేటటువంటి తిరుమంత్రం, అదే అష్టాక్షరీ మంత్రం. ఆ అష్టాక్షరీ మంత్రాన్ని పట్టుకుంటే చాలు. మేము కింద జారిపోతామేమో అని భయంగా ఉందమ్మా ఈ బురదలో ఉంటుంది. ఆ జారిపోవడం ఏంటి? భోక్తృత్వ బుద్ధి అనమాట. ఆ భోక్తృత్వ బుద్ధి కలిగితే కాలు జారటం అంతే. అలా జారకుండా ఉండాలంటే ఏం పట్టుకోవాలి? ద్వారం పైకప్పు పట్టుకోవాలి. ద్వారం పైకప్పు అంటే ఏంటి? అక్కడ తిరుమంత్రం, అదే అష్టాక్షరీ మంత్రం. ఇది మంగళకరమైన ద్వార తోరణం కింద మనం మాట్లాడుకోవచ్చు. అమ్మ కూడా ఒక రోజున చాలా చక్కగా పాసురాల్లో చెప్పింది. నమః అనే దానికి చెప్పింది. నమః అనే మాట ఎంత చక్కగా చెప్పింది. మహా అంటే నాది, నా కాదు. నాది కాదు ఏది? అంత ఎవరిది మరి? నాది కాకపోతే అంతా ఆ సర్వేశ్వరుడే, ఆ శ్రీమన్నారాయణుడే అని అమ్మ చాలా చక్కగా ఇక్కడ చెప్తోంది. ద్వారపు పై దండెని పట్టుకుని కింద దండెంపై నిలిచి గోపికలు రావణాసురు సంహారం చేసిన శ్రీరాముణ్ణి కీర్తిస్తున్నారట. రావణుడు పాలించే లంకయే మానవ శరీరం అండి. ఇంకా ఈ మానవ శరీరాన్ని దేంతో పోలుస్తున్నారంటే ఇక్కడ రావణుడు పాలించేటటువంటి లంకా నగరం కింద పోలుస్తున్నారు. రావణుడు ఎవరయ్యా అంటే మన మనస్సే రావణుడు. ఆ మనస్సుకు 10 ఇంద్రియాలు, 10 తలలు. అతడు దశాననుడు కాబట్టి ఇవే మనకి రజోగుణ ప్రకోపము చేత తనది కాని దాన్ని ఆశిస్తాడు. నేను నాది అనుకున్నటే రావణుని యొక్క అధర్మం. మనస్సును నిగ్రహించి ఆత్మను విడిపించి తనతో చేర్చుకున్నాడు మనోభిరాముడు. ఇక్కడ ఆత్మ అంటే అర్థం ఏంటంటే సీత. మనస్సును నిగ్రహించి సీతను విడిపించి తనతో చేర్చుకున్నాడు మనోభిరాముడు. అందుకే వారిని దగ్గరికి చేర్చి కృష్ణుని వదిలి శ్రీరాముని కీర్తిస్తున్నారు గోపికలు ఈ రోజున.
అంటే సీతను దగ్గరకు చేర్చుకున్నాడు. తను అంటే మనస్సును నిగ్రహించి ఆత్మను విడిపించి తనతో చేర్చుకున్నవాడు ఎవరయ్యా అంటే మనోభిరాముడే. అందుకనే ఇక్కడ గోపికలు ఈరోజు కృష్ణుడిని వదిలి ఇక్కడ శ్రీరాముని కీర్తిస్తున్నారు. ఈ 12వ పాసురంలో ఎంత అద్భుతమైన విషయం చూడండి. తమలో అహంకార మమకారాలు నశింపజేసి ఆచార్యుల సమాశ్రయమునకు భాగవత సహవాసమున యోగ్యతను శ్రీరాముడు ప్రసాదించాలని వారు కోరుకుంటున్నారు. శ్రీరాముడిని ఎందుకు పూజిస్తున్నారు? ఆచార్యులతో సమాగమనం అవ్వాలి, భాగవత సహవాసం కలగాలి అనేది ఇక్కడ వాళ్ళు కోరుకుంటున్నారు గోపికలు. ఈ పాసురంలో మేల్కొలబడిన అంటే లోపల ఉన్నటువంటి గోపబాలికి ఎవరయ్యా అంటే కులశేఖర ఆళ్వార్లకి సమానంగా ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఇంచుమించు కులశేఖర ఆళ్వార్ అనే మాట కూడా అనొచ్చు. ఎవరండి కులశేఖర ఆళ్వార్ అంటే వీరు కేరళ యొక్క రాజు, కేరళ రాజు అంటారు. వీరు లక్ష్మణుని వలె భగవత్ కైంకర్య నిష్ఠ, శత్రుఘ్నుని వలె భాగవత కైంకర్య నిష్ఠ కలిగిన వాడు కులశేఖర ఆళ్వార్ అండి. వీరి శ్రీకృష్ణ సంకీర్తనము, శ్రీరామ భక్తి తాత్పర్యములు ప్రశంసించదగినవిగా మనం మాట్లాడుకోవచ్చు. ఒకనాడు కులశేఖర చక్రవర్తి శ్రీరామాయణ పారాయణం శ్రవణం చేయుచున్నాడు. రావణుడు సీతమ్మను ఎత్తుకుపోయే సందర్భం వచ్చింది. ఆయన వెంటనే లేచి ఆ సందర్భాన్ని విని ధనుర్బాణాలు చేతపూని వెంటనే సైన్యంతో లంకకు బయలుదేరాడు. అయ్యయ్యో, అది కాలం ముందు కాలం, మనకి అది కూడా ఆయన తెలుసు, ఆ స్పృహలో లేడు. ఏమిటి సీతమ్మని రావణాసుడు అపహరిస్తాడా అని చెప్పి ఏది ధనుర్బాణాలు లంకకు నడవండి అన్నాడు కులశేఖర ఆళ్వారు. అంటే ఎంత ఆయనలో అలా ఉండిపోయాడు మనస్సు చూడండి, భగవత్ సన్నిధి మీద ఉండిపోయింది. ధనుర్బాణాలు చేత పట్టుకుని సైన్యంతో లంకా నగరాన్ని బయలుదేరాడు. అప్పుడు మంత్రి గారు ఆలోచించారు, ఈయన ఈ ట్రాన్స్లోంచి బయటికి రావాలంటే వెంటనే మనం ఏం చేయాలి అని చెప్పి శ్రీరాముడు రావణ్ణి జయించి సీతమ్మను తిరిగి వచ్చినట్లుగా ప్రదర్శించారు. వెంటనే లేకపోతే ఈయన వెనక్కి రాడు, ఈ ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడేనా అని చెప్పి ఖచ్చితంగా ఆయన్ని మళ్ళీ వెనక్కి తిప్పి రావాలంటే రావణ్ణి జయించినట్టుగా సీతమ్మను తిరిగి వచ్చినట్లుగా ప్రదర్శించారు. ఆయన వెంటనే అది చూసిన తర్వాత దండయాత్ర విరమించాడు. అంటే ఆయన ఎంత ధ్యాసలో, ఎంత నిగ్రహంలో, ఆ తాదాత్మ్యంలో ఉన్నాడు అనేది మనకి అర్థమవుతోంది. అంతటి భగవత్ సేవా తత్పరులు ఎవరయ్యా అంటే కులశేఖర ఆళ్వార్ గారు. అట్లే భాగవత సేవ ఎందు కూడా కులశేఖర ఆళ్వార్ గారు ఆ నిష్ఠ అత్యంత అధికమని మనం చెప్పుకోవచ్చండి. తాము శ్రీరంగముకు పోవాలని ఎన్నోసార్లు ఆయన సంకల్పించుకున్నాడు. పాపం శ్రీరంగం వెళ్ళాలి. ఏ రోజుకు ఆ రోజు భాగవతులు వచ్చేవారు, వారి మాటలు వినేవారు. ఆయన ఏమనుకునేవాడు, భగవంతుడి సేవ కంటే భాగవతుడి సేవ ముఖ్యం అని చెప్పి భాగవతులను సేవించేవాడు. వాళ్ళ సేవయే భగవంతుడి సేవ అనుకునేవాడు. ఏమంటే ఇవాళ బయలుదేరదాం శ్రీరంగం అనగా భాగవతులు వచ్చేవారు. ఏమంటే ఇవాళ వలన రాముడి గురించి, కృష్ణుడి గురించి గానామృతం ఉందండి అంటే ఆగిపోయేవాడు. మళ్ళీ మరుసటి రోజు పెట్టుకుంటే మరుసటి రోజు భాగవతులు వచ్చేవారు. అప్పుడు అనుకునేవాడు, భగవంతుని కన్నా భాగవతుల సేవే ముఖ్యం. ఎందువల్లంటే భగవంతుడు ఇష్టపడేది భాగవతుల్ని, కాబట్టి అటువంటి వారిని సేవిస్తే భగవద్ దర్శనం అవుతుంది అనుకునేవాడు కులశేఖర ఆళ్వార్ గారు. అందుకనే కులశేఖర ఆళ్వార్ గారు రాసినటువంటి ముకుందమాల చాలండి, అది ఒక్కటి చాలు. ఆయన ఎంత తాదాత్మ్యం పొంది రాశాడు. ఆ ముకుందమాల చదువుతుంటే అసలు ఎంత హృదయం ద్రవించిపోతుంది మనకి. కృష్ణుడి పట్ల ముకుందమాల స్తోత్రమును కులశేఖర ఆళ్వార్ గారు రాసింది. అది నిజంగా చెప్పాలంటే నిత్య పఠనీయం అండి, ఆచరణీయం కూడా. వీరు వెంకటాచలపతిపై పెరుమాళ్ తిరుమలి అనేది దివ్య ప్రబంధమును కూడా రాశారండి కులశేఖర ఆళ్వార్ గారు. శ్రీరంగం ఆలయమున గడపగా, తిరుమలలో పక్షిగా, మొక్కగానైనా కావాలని వారు కోరుకునేవారు. కనీసం స్వామి నాకు శ్రీరంగంలో ఆ ఆలయం యొక్క గడపగా అయినా చాలు, లేదా తిరుపతిలో ఆ తిరుమలలో పక్షిగా తిరిగినా చాలు, లేదా మొక్కగా ఉన్న చాలు, ఆ ప్రసాదం నాకు ఇవ్వు అని స్వామివారిని కోరుకునేవాడండి కులశేఖర ఆళ్వార్ గారు. అలాగా అట్టి మహనీయుడి యొక్క గుణగణాలు ఎలా అయితే ఉన్నాయో ఈ రోజున యోగ నిద్రలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి గోపబాలికి కూడా, అంటే శ్రీధాముని యొక్క చెల్లెలు కూడా అదే లక్షణాలను కలిగి ఉంది. అందువలన అమ్మ ఎంత చక్కగా కీర్తన చేస్తూ, గాఢ నిద్రలో ఉన్నావా తల్లి, ఏమిటి తల్లి ఇలా గాఢ నిద్రలో ఉంటే అలాగా, ఆ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తున్నాం, శ్రీరాముడే మనోభిరాముడే అయినటువంటి శ్రీరామచంద్రుడే ఆ శ్రీకృష్ణుడమ్మా,
అని చక్కగా చెప్తూ ఆ లంకాధిపతిని చంపినటువంటి మనోభిరాముడైన శ్రీరామచంద్రుడిని మేము కీర్తిస్తుంటే నువ్వు నోరు విప్పవా, అసలు లేవవా, ఇదేమిటమ్మా అని అడిగేసరికి లోపల పడుకున్నటువంటి అమ్మాయి, తాదాత్మ్యంలో ఉన్నటువంటి అమ్మాయి వెంటనే గోపబాలిక లేచి అమ్మ వాళ్ళ యొక్క బృందంలో ఆ 12వ గోపబాలిక అంటే 12వ పాసురంలో మనం మాట్లాడేటటువంటి గోపబాలిక, నిద్రలో ఉన్నటువంటి గోపబాలిక లేచి అమ్మ వాళ్ళ బృందంలో కలుస్తుంది. చక్కగా అమ్మ వాళ్ళ ధనుర్మాస వ్రతాన్ని కొనసాగిస్తూ 13వ పాసురంలో రేపు అమ్మ వేరే ఒక గోపబాలికను లేపడానికి ప్రయత్నం చేస్తుంది. మనం అందరం మళ్ళీ కలిసిన రోజున మనం దాని గురించి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం.